లేపాక్షి దేవాలయము బలిజవారే నిర్మించినారు. ప్రాచీన భారతదేశంలో బలిజ సమయాలు అనే ఒక బృహత్తరమైన వ్యవస్థ ఉండేది. వీరే అటు వ్యాపారాలను, ఇటు గ్రామ, పట్టణ, నగర పాలనను నిర్వహించేవారు. వీర బలిజ సమయాలు అనే పేరుతో వైభవంగా వ్యాపారాలు చేసేవారు. వీరిని దేశాయి షెట్లు అని కూడా పిలిచేవారు. ఈ దేశాయి షెట్లు నాటి గ్రామాలలో పన్నులు వసూలు చేయటం, వివిధ కులాల మధ్య తగాదాలలో తీర్పులు చెప్పటం చేసేవారు. అన్ని కులాల కట్టుబాట్లను నియంత్రించేది కూడా వీరే. ఈ అయ్యావళి వీర బలిజ సమయం అనే గొప్ప నానా దేశాల బలిజ వ్యాపారుల కుటుంబాలకు చెందిన పెనుగొండ లేపాక్షి, నంది లక్కిశెట్టి గారికి విరూపన్న నాయక, వీరన్న నాయక అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విరూపన్న, వీరన్న ఇరువురు గొప్ప వ్యక్తులు. తమ బలిజ కుల ప్రముఖులు విజయనగర మహా సామ్రాజ్య సార్వభౌములైన శ్రీకృష్ణ దేవరాయల, అచ్యుత దేవరాయల ప్రతినిధులుగా లేపాక్షి వైపు ప్రాంతమును పాలించినారు. లేపాక్షి వీరభద్రుని ఆలయాన్ని క్రీస్తు శకం 15-16వ శతాబ్ది మధ్యకాలంలో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలంలో ఆంతరంగికునిగా, కోశాధికారిగా ఉన్న విరూపన్న నాయకుడు కట్టించాడు. నిర్మాణం చాలా వరకు పూర్తయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపన్న వ్యతిరేకులు తప్పుడు పద్ధతిలో చేరవేశారు. అతడు రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపడుతున్నాడని తెలియజేసెను. దీంతో విరూపన్న నాయక ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకొని 2 కళ్లను తీసివేసి కళ్యాణ మండపం దక్షిణ వైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్ళు విసిరికొట్టిన ఆనవాళ్లుగా అక్కడి గోడపై నుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు. ఇందువల్లనే ఆలయ నిర్మాణము 1/3 ఆగిపోవటము అంటారు. విరూపన్న ప్రభువుల ధనముతో 7 ప్రాకారములు గల ఆలయము కట్టించగా ఇప్పుడు మిగిలియున్న 3 ప్రాకారములు మాత్రమే మనము చూడగలము. మిగిలిన 4 ప్రాకారములు కాలగర్భమున కలిసిపోయేనని అంటారు. గోడలపైన, బండలపైన కన్నడ భాషలో శాసనములు మలిచారు. ఈ శాసనముల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు అనేక మంది అయ్యావళి బలిజ శెట్టి వ్యాపారాలు చేసిన భూదానము గురించి వివరాలు తెలుస్తాయి. గుడిలోని పైకప్పు మీద కలంకారీ చిత్రాలు అద్భుతంగా వేయబడ్డాయి. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనము ఒక తువ్వాలను అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి విశ్వ బ్రాహ్మణ శిల్పుల యొక్క కళా చాతుర్యానికి ఒక మచ్చు తునక. లేపాక్షి ఒక మంచి దర్శనీయ ప్రదేశం. అక్కడ కొలువై ఉన్న వీరభద్రస్వామి చాలా మహిమ గలవాడు. మన బలిజ పూర్వీకులు కట్టించిన ఈ లేపాక్షి దేవాలయాన్ని మనం ఒక్కసారైనా దర్శించుకోవాలి.